మీలో ఎంతమందికి మస్క్ మెలన్ జ్యూస్ అంటే ఇష్టం? నేనైతే ఒకసారి తాగాను. ఆ టేస్ట్ చూసి మళ్ళా తాగాలనిపించి ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. ఎలాగో బయట ఎండలైతే ఘోరంగా కొడుతున్నాయి. ఇంట్లో ఉండైనా కూల్‌గా ఏదైనా జ్యూసెస్ చేసుకొని తాగితే బెటర్ నేనైతే కదా! మస్క్ మెలన్ జ్యూస్ చేసుకోవాలని చెప్పేటోళ్ళైతే ఫాస్ట్‌గా ఆర్డర్ పెట్టేసుకున్నా. ఎందుకో తెలీదు కానీ కూల్ డ్రింక్స్ కంటే జ్యూసెసే చాలా బెటర్ అనిపిస్తది. ఎంత తాగినా తాగాలనిపిస్తది. అదే కూల్ డ్రింక్ అయితే ఏదో 1 ఆర్ 2 గ్లాసెస్ తాగినా ఇనఫ్ అనిపిస్తది. అయ్యో! ప్రాసెస్ చెప్పడం మర్చిపోతున్నా. ముందుగా మస్క్ మెలన్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసేసా. ఫస్ట్ అయితే దాంట్లో ఉన్న గింజలు తీసేసి దాంట్లో ఉన్న ఫ్రూట్ మొత్తం మిక్సీలో వేసేసుకున్నా. మాక్సిమం ఒక ఫ్రూట్ తీసుకుంటే 4 మెంబర్స్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మొత్తం ఫ్రూట్‌ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నా. ఎంత బ్లెండ్ చేసుకుంటే అంత స్మూత్ అవుతుంది అనమాట. ఓవర్‌గా బ్లెండ్ చేసుకున్నాం అనుకో జ్యూస్ లాగా తాగొచ్చు. అది లైట్‌గా బ్లెండ్ చేసుకున్నాం అనుకో సలాడ్ లాగా తినొచ్చు. షుగర్ అనేది ఆప్షనల్ మీకు స్వీట్‌నెస్ తగ్గట్టు. నేనైతే నాకు స్వీట్ కావాలని చెప్పేసి నేను షుగర్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఎంత వంట చేసినా కానీ ఆ మిక్సీ సౌండ్ వింటేనే చిరాకు వస్తుంది అంతే కదా. ఈ జ్యూస్లో అయితే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. అది టేస్ట్ అండ్ టెక్స్చర్ కోసం. నిజంగా ఫ్రూట్ జ్యూసెస్ తాగుతానేమో చాలా బెనిఫిట్స్ అయినా ఎవరు పట్టించుకోరు. అదే బయట కూల్ డ్రింక్స్ తాగమంటే హ్యాపీగా తాగుతారు. ఒక బౌల్లో సబ్జా సీడ్స్ వేసుకొని బౌల్లో నానబెట్టుకున్నా. సబ్జా సీడ్స్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో లాస్ట్ వీడియోలో చెప్పాను. మస్క్ మెలన్ పీస్ అయితే నేను కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను. ఫస్ట్ కొన్ని సబ్జా సీడ్స్ వేసుకొని తర్వాత మస్క్ మెలన్ పీసెస్ చిన్న కట్ చేసుకొని ఇందులోనే 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని జ్యూస్ అంతా ఇందులో పోసుకోవడం. నిజంగా చెప్తున్నా కదా, నాకైతే మస్తు అనిపించింది. జ్యూస్ అయితే చాలా టేస్ట్ ఉంది. కొందరికి నచ్చదు, బట్ ఇది ఒకసారి ట్రై చేసుకొని వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే సీ యూ నెక్స్ట్ మినీ వ్లాగ్.